గృహలక్ష్మి. ఇవాల్టి ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని నందు ఆలోచనలో పడ్డాడు. తాళి కట్టిన మరుక్షణం నుంచి నీకు నేను తప్ప వేరే ప్రపంచం ఉండదని లాస్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూనే తులసి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాడు. ఈ పెళ్లి జరిగే వరకు నాకు నమ్మకం లేదని లాస్యలో అనుమానం మొదలయ్యేటట్టే చేసింది భాగ్య. ఆమె అనుమానానికి తగ్గట్టుగానే జరిగింది నేటి ఎపిసోడ్లో. సో ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే 510 ఎపిసోడ్లు ఏమైందంటే తులసి తనంతట తాను ఎదగడమే కాదు, ఎదుటి వాళ్ళని తొక్కడం కూడా నేర్చుకుంది. మునుపటిలా లేదని భాగ్య లాస్యతో అనడంతో నీ మొహంలో నందుతో పెళ్లి అవుతుందని, ఆ బాధను తట్టుకోలేక మా పెళ్లిని చూడలేక బయటకు వెళ్తుందని అంటుంది లాస్య. దీంతో ఈ ఇద్దరు నవ్వుకొని ఆనందపడతారు. మరోవైపు నందు అయిష్టంగానే పెళ్లి బట్టలు వేసుకుని పెళ్లి మండపం వైపు చూస్తూ ఉంటాడు. అయితే అతనికి తులసిని పెళ్లాడిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ క్షణంలోనే ఆలోచించు నాన్న, తొందరపడి తప్పుడడుగు వేయకు అని తన తల్లి అనసూయ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దీంతో నందు పెళ్లి మండపం నుంచి జంప్ అవుతాడు. ఇక భాగ్య అయితే పెళ్లి ఏర్పాట్లు బిజీగా ఉంటుంది. పెళ్లికి కావాల్సినవన్నీ తీసుకుని వచ్చారా లేదా అని పంతుల దగ్గర తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య పెళ్లి కూతురులా ముస్తాబై పెళ్లి మండపం దగ్గరకు వస్తుంది. లాస్యను చూసి భాగ్య తెగ మురిసిపోతుంది. కుందనపు బొమ్మలా ఉన్నావని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆ తరువాత పెళ్లికి అన్నీ సిద్ధం కానీ పెళ్లి కొడుకు ఇంకా రాలేదు అని చెప్తుంది. ఇంతలో పంతులు పెళ్లికి 10 నిమిషాలే ఉంది, పెళ్లి కొడుకుని తీసుకుని రండి, పెళ్లి మండపంలోనే నేను తప్ప ఎవరూ లేరు, ఇదేం పెళ్ళో ఏంటో అని అసహనం వ్యక్తం చేస్తాడు పంతులు. దీంతో లాస్య నేను తీసుకుని వస్తాను కదా అని నందు నందు అని పిలుస్తూ ఉంటుంది. ముహూర్తం టైం దాటిపోతుంది, తొందరగా రా అని అరుస్తుంటుంది. అయితే అనసూయ నందు నందు అని పేరు పెట్టి ఎలా పిలుస్తుందో చూడు, దీన్ని కాదు అది తానా అంటే తానా అంటాడు, గంగిరెద్దులా తలూపుతాడు. లోకంలో దీనికొక్కదానికే పెళ్ళవుతున్నట్లు ఈ అరుపులేంటని చిరాకు పడుతుంది అనసూయ. ఇంతలో లాస్య ఎంత పిలిచినా రాకపోయేసరికి నందుని వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది. అక్కడికి ఎంత వెతికినా నందు కనిపించడు. దీంతో లాస్య కంగారు పడుతూ నా నందు ఎక్కడా అని అనసూయని నిలదీస్తుంది. ఏంటి పిచ్చి పట్టినట్టు అరుస్తున్నావు, నందు ఇక్కడ లేడంటే నీకు అర్థం కాదా అని లాస్యని చేపట్టుకొని ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తుంది. నీ నందు ఎక్కడ ఉన్నాడో మాకెలా తెలుస్తుంది, నా కొడుక్కి నీకు ఇంకా పెళ్లి కాలేదు, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు, మర్యాదగా బయటికి పో, పెళ్లి అయ్యేంత వరకు ఈ ఇంట్లో కాలు పెడితే కాళ్ళు వెరక్కొడతా అని లాస్యను బయటకు నెట్టేస్తుంది అనసూయ. దీంతో లాస్య అనసూయని కోపంగా చూస్తుంది. ఆవేశంగా పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది లాస్య. ఫోన్ తీసి నందుకు ట్రై చేస్తుంది, కానీ ఎంతకీ నందు ఫోన్ తీయడు. దీంతో లాస్య పగతో రగిలిపోతుంది. నందు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తులసి దగ్గరికి వెళ్ళి ఉంటాడా అని భాగ్యతో అంటుంది. దీంతో భాగ్య నీకు అర్థం కాలేదా లాస్య, ఇటు బావగారు లేరు, అటు తులసక్క లేదు, ఇద్దరూ కలిసి ఒకే ప్లేస్కి వెళ్ళి ఉంటారు, వాళ్ళిద్దరూ చాటుగా మాట్లాడుకోవడం మనం చూసాం కదా, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో ఏంటో అని అంటుంది. ఇంతలో పంతులు ముహూర్తం దాటేస్తుంది, పెళ్లి కొడుకుని తీసుకుని రండి అనడంతో పంతులపై ఫైర్ అవుతుంది లాస్య. నందుకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంతలో దివ్య పరిస్థితిని గమనించి డాడీ ఈ రిసార్ట్లో లేడు, లాస్య ఆంటీ కంగారు పడుతుంది అని జరిగిన విషయాన్ని చెప్తుంది. దీంతో అనసూయ నా కొడుకు తన జీవితంలో చేసిన మొట్టమొదటి పని ఇదే, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు అని సంబరపడుతుంది అనసూయ. దీంతో అభితో మిగిలిన వాళ్ళంతా కంగారుగా నందుకి ఫోన్ చేస్తారు. వాళ్ళ ఫోన్ కూడా నందు లిఫ్ట్ చేయడు. ఇక లాస్య వీళ్ళ దగ్గరకు వచ్చి దయచేసి ఫోన్ చేయండి, ముహూర్తం దాటేస్తుంది, నందు కనపడకపోతే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు, ఇదంతా మీరు చేసిన ప్లాన్ అయ్యే ఉంటుంది కదా, దయచేసి నా నందు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అంటుంది. దీంతో అభి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, గొడవ పెట్టకండి, డాడీ ఎక్కడ ఉన్నారో నిజంగా మాకు తెలియదు అని అంటాడు. ఇక తులసి డాక్టర్ కృష్ణ దగ్గరకు వస్తుంది. వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ బోర్ కొట్టిస్తారు. ఈ సందర్భంలో లాస్య నందు పెళ్లి ప్రస్తావన వచ్చి వాళ్ళ పెళ్లి కోసం నేను బాధపడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు, కొన్ని సందర్భాల్లో కొంతమందికి దూరంగానే ఉండాలి, కాలమే పాఠం నేర్పిస్తుంది అని వేదాంతం చెప్పుకొస్తుంది తులసి. ఆ తర్వాత ఈ పెళ్లి నుంచి నందు వెనకడుగు వేయకుండా ఉంటే బాగుండు అని దేవుణ్ణి వేడుకుంటుంది తులసి. ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య తులసికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి అంటుంది. మరి తులసి అక్కడికి వస్తుందా, లాస్య ఏమంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి. సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.